హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిత్ ఫ్యామిలీ ఇన్ దుబాయ్లో కొత్తగా జుడియో ఓపెన్ చేసినారు. ఇది మాకు దగ్గరలో ఉండే సిలికాన్ సెంట్రల్ మాల్లో జుడియో ఓపెన్ చేసినారు. ఇదే మేము ఫస్ట్ రావడము. ఈ మధ్యనే ఇది ఓపెన్ చేసింది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇండియా రేట్లకి ఇక్కడ రేట్లకి ఎంత తేడా ఉంటుంది, అక్కడ ఎలా ఉంటాయి బట్టలు, ఇక్కడ ఎలా ఉంటాయో మీకు క్లియర్గా తెలుస్తుంది. ఒకవేళ నా ఛానల్ని ఇప్పుడే చూస్తానట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంకా వీడియోలో ఏంటంటే ఇది కొత్తగా ఓపెన్ చేసినారనమాట. మాకు దగ్గరలోనే సిలికాన్ సెంట్రల్ మాల్లో జుడియో ఓపెన్ చేసినారు. చాలా రోజులు అయింది ఇది ఓపెన్ చేసి. కాకపోతే మేము ఇప్పుడు వచ్చినాము. కొత్తలో బాగా ఆఫర్స్ పెట్టినారంట. మేము వచ్చేసరికి ఆఫర్స్ ఏం లేవు, అన్నీ నార్మల్ రేట్లు ఉన్నాయి. ఇది ఒక్కొక్క టాప్ వచ్చి 35 dirhams అంట. అంటే మన ఇండియా డబ్బులతో 780 790 అట్లా పడుతుంది. ఒక్కొక్క టాప్ అంత రేటు ఉంది. జుడియోలో ఇంకా మాత్రం రేటు ఎక్కువ తక్కువ మీరే చెప్పాలి, కామెంట్ చేయండి. ఒక్కొక్కటి 25, 30, 35, 45, 50 ఇట్లా రకరకాలు ఒక్కొక్క దాన్ని బట్టి ఒక్కొక్క రేటు ఉందన్నమాట. అన్నీ మన ఇండియన్ క్లాత్సే. ఇవి ఎక్కువ ఇండియన్ వేర్లోనే ఉన్నాయి. ఇక్కడ మన ఇండియన్ బట్టలు దొరకడం చాలా కష్టము. ఈ జుడియో ఓపెన్ చేసినారులే, ఏదో మనకు కొంచెం మన ఇండియా బట్టలు దొరుకుతాయి అనుకున్నట్టు నేను పోయి చూసినాను. పర్లేదు, బాగానే ఉన్నాయి. ఇక్కడ ఇంకా నైట్ డ్రెస్లు ఇవంతా. షర్ట్ ఒక రేటు, ప్యాంట్ ఒక రేటు. ఇక్కడ ఏందో మరి కొన్ని రేట్స్ పెట్టినారు. ఒక్కొక్కటి 35, 25, 29 ఇట్లా రకరకాల రేటు ఉన్నాయి. ఇక్కడ టాప్స్ అన్నీ 25 dirhams అంట. అంటే దగ్గర ఒక 600 అట్ట పడుతుంది అనమాట. మన ఇండియా ప్రైస్తో 600 పడుతుంది ఒక్కొక్క టాప్. చిన్నవి ఇవి నైట్ డ్రెస్సుల టాపులు అనమాట. ఇవంతా లేడీస్ సెక్షను. Myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the ring. ఇదంతా గర్ల్స్ సెక్షను. గర్ల్స్ 9 months నుంచి 5 years వరకు ఉంది. రేట్లు మాత్రం సైజుని బట్టి ఉంటుంది అనమాట. కనీసం అంటే 25 dirhams నుంచి స్టార్ట్ అయింది. అంటే ఒక 600 నుంచి స్టార్ట్ అయినట్టు. ఒక్కొక్క టాప్ అయినా 600. ప్యాంట్లు సపరేట్గా ఉంటాయి. సపరేట్గా సైజులను బట్టి రేట్లు బట్టి ఉంటుంది. ఇక్కడ ఇంకా 25 అంట. ఇదంతా సెట్, అంటే కింద స్కర్ట్ పైన టీషర్ట్ లాగా అట్ట వచ్చినాయి అన్ని చిన్న పిల్లలకి. కలెక్షన్ మాత్రం చాలా బాగుంది. అంతా మన ఇండియాలో జుడియోలో ఉన్నట్టే ఉన్నాయి. అంతా ఇంకా జుడియో ప్రోడక్ట్స్ అంటే ఆడైనా ఒకటే కదా, ఇండియా అయినా ఒకటే, దుబాయ్ అయినా ఒకటే. కాకపోతే అక్కడి నుంచి ఇక్కడికి ఎక్స్పోర్ట్ అంతా ఖర్చులు అట్నే ఉంటుంది. అందుకే ఈ రేట్లు కూడా అట్నే ఉన్నాయి. మన ఇండియాలో డీమార్ట్, విశాల్ మార్ట్, జుడియో ఇలాంటివన్నీ అన్నీ ఒక జాతికి చెందినటివే. చీప్ అండ్ బెస్ట్ దొరుకుతాయి. కాకపోతే మనం కొంచెం వెతుక్కొని తీసుకోవాలా. ఈడ కూడా అంతే, అన్నీ వెతుక్కొని తీసుకోవాలా. సైజులను బట్టి రేటు ఉన్నాయి. ఇక్కడ అన్ని జీన్స్ స్కర్ట్లు అనమాట. ఇదంతా లేడీస్ సెక్షన్, లేడీస్కి సంబంధించినటివన్నీ. ఇవన్నీ టీషర్ట్స్, ఇదంతా లేడీస్కి సంబంధించినటివే. క్లాత్ మాత్రం కొంచెం చూసి తీసుకోవాలి. క్లాత్ని బట్టి రేటు ఉంటుంది, రేటుని బట్టి లైఫ్ వస్తుంది. ఇదంతా బాయ్స్ సెక్షన్. 9 months నుంచి 5 years వరకు ఉంటుంది. ఇది వచ్చి టీ షర్ట్ నిక్కర్ వచ్చింది దీనికి. ఇది 25 dirhams అంట. 600 అవుతుంది. అదే మన ఇండియాలో అయితే 400కి వస్తుంది. అదే అక్కడ 400, 300, 350 అలా ఉండేటి. ఇక్కడ 600 కనీసం అంటే 600 పెట్టి అమ్ముతున్నారు. ఇంకా నుంచి ఈడికి వచ్చినాయి అంటే ఆ మాత్రం రేట్ ఉంటుంది అనమాట. అక్కడికి ఇక్కడికి డబల్ రేట్ ఉంది. టీషర్ట్స్, చిన్న జీన్స్ ప్యాంట్లు ఉన్నాయి. జీన్స్ ప్యాంట్లు చాలా ముద్దుగా ఉన్నాయి. మా వాడికి సరిపోతుందేమోనని దగ్గరికి పోయి చూస్తే రేటు మాత్రం అదిరిపోయింది. రేట్ ఒక్కొక్కటి 35 dirhams ఉంది. 35 dirhams జీన్స్ ప్యాంటు ఒక్కొక్కటి. మళ్ళీ దీనికి టీషర్ట్ లేదంటే షర్ట్ తీసుకోవడానికి మళ్ళీ ఒక 30 dirhams లేనిది రాదు. ఇంకా చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది మాకైతే. నేనైనా మొన్ననే కదా ఇండియా నుంచి వచ్చేటప్పుడు చాలా బట్టలు తీసుకొచ్చుకున్నా. అయ్యే సరిపోతాయి మాకు. జస్ట్ ఒకసారి చూద్దాము జుడియోలో ఏమేమి ఉన్నాయి, ఈసారి ఎప్పుడన్నా ఉపయోగం అవసరమైనప్పుడు పోయి తీసుకోవచ్చు అన్నట్టు అన్నీ చూస్తూ ఉన్నాను నేను. ఇది 30 dirhams అంట ఈ షర్ట్.
చాలా డబల్ రేట్ ఉన్నాయి అన్నమాట. ఇండియాతో కంపేర్ చేస్తే ఇక్కడ జూడియోలో దుబాయ్లో డబల్ రేట్ ఉన్నాయి. అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇంకా మా జీవాకు ఏ షాపింగ్ మాల్ పోయినా ఎక్కడి పోయినా ఫ్రెండ్స్ తోడవుతారు. అంతా తన ఏజ్ పిల్లలు ఎక్కువ ఉంటారు. ఇక్కడ అందరూ వాళ్ళని తోడు చేసుకునేది, ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళిద్దరు ఆడుకుంటా ఉంటే మోహిత్ నాతో పాటు తిరుగుతూ ఉన్నాడు. ఇక్కడ ఇదంతా కొంచెం పెద్ద పిల్లలకి అన్నమాట. ఇదంతా బాయ్స్ సెక్షనే, కొంచెం పెద్ద పిల్లలకి అన్నట్టు. ఈడ అన్నీ ఉండయి, ఇంకా అన్నీ ఉంటాయి ఇక్కడ. అంతా మన జుడియోలో ఉన్నట్టే అన్ని బట్టలు చెప్పులే కదా జుడియోలో ఎక్కువ ఉండేది, ఇక్కడ కూడా అయ్యే ఉండయి. ఇంక ఈ బట్టలన్నీ ఒక సెక్షన్ అయిపోయింది. ఇంక ఇటువైపుకి వచ్చిన తర్వాత అన్నీ చెప్పులు, షూస్ రకరకాలు ఉన్నాయి అన్నమాట. షూస్ ఒక్కొక్క జత వచ్చి 45 dirhams ఉన్నాయి, అంటే 900 పైన పడతాయి. ఈ 900 రేట్ అంటే ఎక్కువ. మన ఇండియాలో 1000 రూపాయలకి మంచి షూస్ వస్తాయి. ఇక్కడ అంత క్వాలిటీ ఏం లేవు, రేటు మాత్రం కనీసం అంటే 45 dirhams ఉంది. ఇంకా లేడీస్కి సంబంధించినటువన్నీ రకరకాల చెప్పులు ఉన్నాయి. హీల్స్, పాయింట్ హీల్స్, షూస్, డైలీ వేర్ షూస్, స్పోర్ట్స్ షూస్, ఇట్లా రకరకాలు ఉన్నాయి. మనకి ఏది కావాలైనా తీసుకోవచ్చు. కాకపోతే అప్పుడు షాప్ ఓపెన్ చేసిన స్టార్టింగ్లో అయితే 10 dirhams నుంచి స్టార్ట్ చేసినారంట, ఆఫర్ పెట్టినారంట. మా ఫ్రెండ్స్ అందరూ పోయి తెచ్చుకున్నారు. నాకు తెలీదు లులులో జుడియో ఉంది అని. నాకు తెలిసిన తర్వాత నేను పోయేసరికి ఆ ఆఫర్ అయిపోయింది. ముందు వాళ్ళ ఆఫర్లో ఉన్నప్పుడు అంతా 10 dirhamsకి పెట్టి కొనుక్కున్నారు. నేనేమో 20 dirhams పెట్టుకోనాలంటే నాకు మనసు ఒప్పలే, అందుకే వెనక్కి వచ్చేసిన. బట్ వాళ్ళు నాకు రేట్ చెప్పకపోయినా బాగుండు. నా ఫ్రెండ్స్ నాకు చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళు 10 dirhamsకి పెట్టుకుని ఉంటే నేను 19 dirhams పెట్టుకోనాలంటే నాకు మనసు ఒప్పలే. రేటు తెలియకముందు ఎంతైనా పెట్టుకోవచ్చు, రేటు తెలిసిన తర్వాత వాళ్ళు అంత తక్కువ కొన్నారే, నేనేది ఇంత పెట్టుకుంటానని అని అనిపిస్తుంది ఎవరికైనా. నాకు అలానే అనిపించింది. ఇంక ఈ పక్క అంతా జెంట్స్ వేర్, జెంట్స్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయి. టీ షర్ట్లు, ప్యాంట్లు, షర్ట్లు, బనీన్స్ అన్నీ A to Z అన్నీ ఉన్నాయి. 49, 39, 45 ఇట్లా రకరకాల రేట్లు ఉన్నాయి. వీటిలో కూడా మనం చూసుకొని తీసుకోవాలి. ఇది 19 dirhams అంట. టీ షర్ట్స్ రౌండ్ నెక్, కొంచెం క్లాత్ బాగలేదు, పర్వాలే, కలర్స్ చాలా బాగున్నాయి. ఇంకా మా షాపింగ్ అంతా చూసేసినాం మేము, ఏం కొనలేదు, జస్ట్ చూసి వచ్చినాం అంతే. ఈ జుడియో లులు మాల్లో ఎక్కడ ఉందంటే ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్ సైడ్కి రావాలి. మనం మామూలుగా అయితే మేము రైట్ సైడ్కి వెళ్ళిపోయే వాళ్ళం రోజు, మాకు తెలియదు ఈ పక్క ఉందని. ఇంక ఇది కార్ పార్కింగ్ ఏరియా నుంచి ఇటు లోపలికి రావాలన్నమాట. ఇదే ఫస్ట్లో కనపడుతుంది మనకు జుడియో. మాకు తెలియక మేము అటువైపు చూస్తూ ఉండేవాళ్ళము. ఇదే ఎంట్రన్స్ లులు మాల్కి. సిలికాన్ సెంట్రల్ మాల్లో రైట్ సైడ్కి పోతే లోపలన్నీ చాలా ఉంటాయి, లెఫ్ట్ సైడ్ మాత్రం జుడియో ఒక్కటే ఉంది. ఇంకా లెఫ్ట్ సైడ్కి కింద బాగా కనపడుతుంది క్లియర్గా. కింద గ్రౌండ్ ఫ్లోర్లో మేము ఇంకా పైకి వచ్చేసినాం. కింద షాపింగ్ అంతా చూసేసి పైకి వెళ్ళిపోతున్నాము. పైన ఇంకా రకరకాలు అన్నీ ఉంటాయి. మాల్ అన్నాక ఇంకా అన్ని రకాలు ఉంటాయి కదా, అట్నే ఈడ కూడా అన్ని రకాలు ఉన్నాయి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకొక వీడియోతో